మన టాలీవుడ్ లో యాక్షన్, థ్రిల్లర్, హర్రర్, కామెడీ, క్లాస్ లేదా మాస్ ఏ తరహా మూవీ అయినా అందులో లవ్ అనేది ఉండి తీరాల్సిందే. ప్రేమ కథలు ఎప్పుడొచ్చినా మన ప్రేక్షకులు పెద్దపీటే వేశారు. బ్లాక్ అండ్ వైట్ దేవదాసు దగ్గర నుండి కలర్ ప్రేమం వరకు ఎన్నో లవ్ స్టోరీస్ ఆడియన్స్ ని అలరించాయి. ఈ 2016లోనూ చాలా ప్రేమ కథలొచ్చాయి. ఏవేవి ఎంత మేర ఆకట్టుకున్నాయో చూద్దాం. ఏడాది మొదట్లోనే నేను శైలజతో వచ్చి టాలీవుడ్కి ఈ ఏడాది ఫస్ట్ హిట్ ఇచ్చాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్. ఈ లవ్ స్టోరీలో గెడ్డం పెంచి మినీ దేవదాసుల ఆ పాత్రకి సరిగ్గా సూట్ అయ్యాడు. శైలజ నువ్వెందుకు మారవే అంటూ ప్రేయసిని ప్రేమగా తిట్టాడు. న్యాచురల్ స్టార్ నాని ఈ ఇయర్ ముచ్చటగా 3 ప్రేమ కథలు చేశాడు. కృష్ణగాడి వీరప్రేమ గాథలో కృష్ణగా ప్రియురాలి కోసం అడ్వెంచర్స్ చేస్తే, జెంటిల్మెన్ లాంటి థ్రిల్లర్లోనూ ప్రేమ కథలతో అలరించాడు. మజ్ను వంటి ప్యూర్ లవ్ స్టోరీలో 2 అమ్మాయిల మధ్య నలిగే మోడ్రన్ మజ్నుగా ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ సినిమాలు తీసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఆ అనే లవ్ స్టోరీ తీసి అలరించాడు. కొత్త డైరెక్టర్ చేసిన పెళ్లి చూపుల్లోనూ ప్రేమ కథ ఉంది. న్యాచురల్ లవ్ స్టోరీ అనిపించడంతో ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది. జో అచ్యుతానందది మరో టైప్ లవ్ స్టోరీ. అన్నా తమ్ములిద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేసే ఈ ట్రయాంగిల్ ని దర్శకుడు స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. ఇక మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమంని అదే పేరుతో నాగ చైతన్యతో రీమేక్ చేస్తే మంచి విజయం అందుకుంది. చైతు 3 క్యారెక్టర్స్లో చూపించిన వేరియేషన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆసమ్ అనే చెప్పాలి. ఈ ప్రేమ కథలన్నీ కొత్తవని చెప్పలేం, కానీ కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, మ్యూజిక్ లాంటివి సక్సెస్లో కీలక పాత్ర పోషించాయి. 2017లో మరికొన్ని ప్రేమ కథలు రాబోతున్నాయి. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.